నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. ప్రేమ అనేది పెళ్లికి ప్రీ కండిషన్ కాకపోతే పోస్ట్ కండిషన్ కూడా కాకపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లికి ప్రేమ అనేది పునాది కాకపోతే ఆ తర్వాత కూడా ప్రేమ ఉండి తీరాలన్న నియమం లేదు. అట్లాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పెళ్లి తర్వాత ప్రేమ నిలబడాలన్న నమ్మకం కూడా లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక కులం కట్నం జాతకం చూసి ఒక ఇద్దరు మనుషుల్ని పెళ్లిలోకి తోసేస్తే వాళ్ళు కాపురం చేయొచ్చు, కానీ ప్రేమగా ఉంటారన్న గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు. అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కులం కట్నం జాతకం చూసి పెళ్లి చేసినా, ఏ రకమైన పెళ్లిల్లో అయినా కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి అంటే మొదట అది మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత ఈ మొలకెత్తిన ప్రేమని దాన్ని ఇద్దరు కూడా నీళ్లు పోసి పెంచుకుంటూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే చాలా మంది చెప్తుంటారు, ప్రేమ అనేది ఒక చిన్న మొక్క లాంటిది. ఆ మొక్కకి నీళ్లు పోసినంతసేపు అది ఉంటుంది, ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తావో అది ఖచ్చితంగా చచ్చిపోతుందని. చాలా సార్లు అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లిళ్ళలో కూడా ఆ తర్వాత ప్రేమ చచ్చిపోవడం చూస్తుంటాం. సో ఏ రకమైన పెళ్ళైనా ప్రేమంటూ మొలకెత్తితే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అదొక మంచి అనుబంధంగా ఎలా నిలబెట్టుకోవాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా కీలకం. దానికోసం అనేక సూత్రాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం అదే మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం మనతో పాటు స్టూడియోలో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, సైకాలజిస్ట్. సో నెహ్రూ గారు, ప్రేమ నిలబడాలంటే 10 సూత్రాలు 5 సూత్రాలు అని రకరకాలుగా వింటూ ఉంటాం. అంటే ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి తర్వాత అది నిలబడే అవకాశం లేదు. ప్రేమే లేకుండా పెళ్లి చేసుకుంటే ముందు ఉండదు. ప్రేమ పుట్టడానికి ఒక ఎఫర్ట్ పెట్టాలి, దాన్ని నిలుపుకోవడానికి ఇంకో ఎఫర్ట్ పెట్టాలి. ఇవి రెండు పెట్టకపోతే పెళ్లి ఉంటుంది, కాపురం ఉండదు, బట్ జీవితంలో రుచి లేకుండా పోతుంది. సో బేసికల్ గా ఈ ప్రేమని నిలబెట్టుకోవాలంటే అసలు ముందు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో ఒక మనిషి పట్ల ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలి, తర్వాత నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమ అనేది ఒక డ్యూరేషన్ లో పుడుతుంది అనేది ఒక అపోహ అండి. సో ప్రేమ ఒక వ్యక్తి పట్ల తనకి కలిగినటువంటి ఒక భావాన్ని అది నిలబెట్టుకుని అలాగే జీవితాంతం మెయింటైన్ చేయడాన్ని మనం ప్రేమ అంటాం. అంటే ఇన్ అదర్ వే యాక్సెప్టింగ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఒక మనిషిని నేను అంగీకరించాను అంటే అతన్ని నేను ప్రేమించినట్లు లెక్క. అది ఆఖరి శ్వాస దాకా అలాగే నిలబెట్టుకున్నప్పుడు నాలో మార్పు రాకుండా అతన్ని అలాగే నేను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ బంధం నిలబడుతుంది. మధ్యలో నేను కొన్ని మార్పులు చెంది అతనిలో మారాలని లేదా ఆమెలో మారాలన్నప్పుడే అక్కడ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. సో అది అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ లేదా లవ్ మ్యారేజ్ అయినా కానీ ఇనీషియల్గా ఇద్దరు దగ్గర అయిపోతారు. దగ్గర అయినప్పుడు కూడా ఇద్దరిలో ఒక అభిప్రాయం ఉంటుంది, నేను రెండో వాళ్ళని మార్చేసుకుంటాను, నాకు అనుగుణంగా చేసుకుంటాను. ఆ ప్రయత్నంలోనే కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వీళ్ళు 40-50 సంవత్సరాల తర్వాత కూడా ఎవరి గ్రౌండ్స్లో వాళ్ళు ఉంటారు. మధ్యలో ఒక నెట్ ఉంటుంది, గేమ్ ఆడుతూనే ఉంటారు. సో దాంతో ఎవరి దాంట్లో పడితే వాళ్ళకి స్కోర్ వస్తూ ఉంటుంది. సో ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు విన్ను. ఇలాగా అంటే ఒక సమానత్వం నుంచి ఆధిపత్యం కోరు. ఇట్లా కాకుండా బేసికల్గా నేను తను అంగీకరించినప్పుడు మొదటి రోజు ఎలా ఉన్నానో ఆఖరి శ్వాస దాకా అలా ఉండాలి అంటే కొన్ని విషయాలు తప్పకుండా ఇద్దరూ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నువ్వు నాకు ఇష్టం అన్న విషయాన్ని ప్రతిసారి తెలియచేయాలి. అంటే అది ఏ వయసులో అయినా సరే నువ్వు నాకు ఇష్టం అంటే నువ్వు లేకపోతే నా జీవితంలో కొంచెం శూన్యం మిగిలిపోతుంది, నేను ఎంటీనెస్ ఫీల్ అవుతున్నాను, నువ్వు రావడం వల్ల నా లోటు భర్తీ అవుతుంది అన్న విషయం పదే పదే రెండో వ్యక్తికి తెలియజేసినప్పుడు అది భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, తనకి కూడా తన జీవితం పట్ల తన ఆరోగ్యం పట్ల ఒక బాధ్యత వస్తుంది. సో నేను లేకపోతే రెండో వ్యక్తి జీవితం మనుగడ కష్టం అవుతుంది. కాబట్టి నేను కేర్ తీసుకుని ఈ మనిషి జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాను అన్నటువంటి తత్వం ఒక మొలకెత్తుతుంది రెండో వ్యక్తిలో కూడా. అప్పుడు రెండో వ్యక్తి కూడా మొదటి వ్యక్తి కోసం జీవించడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు పెళ్ళి అయిన తర్వాత నువ్వు నాకు ఇష్టం అని చెప్పడం అనేది భార్యాభర్తల మధ్య అసలు మనం వినవండి. ఇనీషియల్గా చాలా చెప్పుకుంటారు, కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత చీర కట్టుకున్నాను చూపించి బాగుందా అని అడగాలే తప్ప నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు అందంగా ఉన్నావు అనే మాట ఏ భర్త చెప్పరు. అలాగే భర్త కొంచెం అందంగా తయారైన నువ్వు భార్య దగ్గరికి వెళ్ళి నేను బాగున్నానా అని అడగాలే తప్ప ఏమంటే మొన్న మీరు వేసుకున్న షర్ట్లో చాలా బాగున్నారు, ఈ డ్రెస్లో మీరు ఇంకా అందంగా ఉన్నారు అని ఏ భార్య చెప్పరు. అంటే పదే పదే మేము ఒక పొగడత, అంటే ప్రేమించడం కంటే ప్రేమించబడుతున్నానన్నది ఒక బలహీనత మనిషికున్న చాలా గొప్ప బలహీనత. అంటే నన్ను ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అంటే నాకు జీవించాలన్న కోరిక కలుగుతుంది. సో ప్రేమిస్తున్న వ్యక్తి నాకున్నారు అనేది కాన్ఫిడెన్స్ కూడా ఒక పునాది. అంటే కొద్దిమంది నన్ను ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళ కోసమే జీవించాలి అన్న తత్వం నాకు వస్తుంది. సో ప్రేమించబడ్డంలో ఎదురు వ్యక్తి ప్రకటించాలి, నిన్ను ప్రేమిస్తున్నాన విషయం చెప్పాలి. ఏ వయసులో అయినా సరే ఎన్నిసార్లు అవకాశం ఉన్నా కూడా చెప్పచ్చు. అది మాటల్లో చెప్పచ్చు, చర్యల్లో చెప్పచ్చు, లేదా కొన్ని చిన్న చిన్న స్లిప్లు ప్రదర్శన సింపుల్గా ఒక మిర్రర్లోకి వెళ్ళి ఒక రెడ్ పెన్ తీసుకుని ఐ లైక్
అని రాశారనుకోండి, తన పొద్దున్నే అర్థం చేసుకునే ఓకే ఇంకా ఇష్టం ఉంది, అదే తత్వం కొనసాగుతూ ఉంటుంది. ఆయన తయారయ్యేటప్పుడు చిన్న స్లిప్ మీరు ఇంకా నాకు ఇష్టం అని పెడితే ఆ స్లిప్ చూసుకుంటూ అతను జీవించడానికి ఆసక్తి. ఈ ప్రేమని ప్రకటించడం అనేది ముఖ్యంగా భార్యాభర్తలు ఒక్కసారి పెళ్ళయ్యాక పూర్తిగా మర్చిపోతారండి. ఇది అక్కర్లేదు, ఇంకా తాళి కట్టేశాం కాబట్టి మనం చట్టపరంగా ఉన్నామే తప్ప ప్రేమికులుగా ఉన్నామన్నది మర్చిపోతారు. సో వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే తాళి కట్టడం వరకు అవసరమైన ఒక సాధనం, కానీ నిజానికి ప్రేమ తాళి కట్టిన తర్వాత కావాలి. అది వీళ్ళు పూర్తిగా కోల్పోతారు. సో భార్యాభర్తలు ఎప్పుడైతే పదే పదే నువ్వు నాకు ఇష్టము, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నా జీవితంలో కొంచెం లోటు ఉండిపోతుంది అని ప్రకటించడం ఒకటి ఫస్ట్ మిస్ అవుతుంది. రెండోది, ఒకళ్ళు అంతకుముందు ఎవరైతే ఇద్దరు కలిసి కొన్ని పనులు అయితే చేశారో గౌరవపరంగా చేసేటువంటి వాళ్ళ సాంప్రదాయ పనులు ఏవైతే ఉన్నాయో అవి పెళ్ళాక మానేస్తారండి. అంటే ఈమె గుడికి వెళ్ళడం కానీ, లేదా ప్రతి శుక్రవారం నేను గుడికి వెళ్తాను, లేదా ప్రతి మంగళవారం నేను ఈ పూజ చేస్తానని పెళ్లికి ముందు ఏమైతే అనుకున్నా అవన్నీ అప్పటిదాకా అంగీకరిస్తారు. పెళ్లి అయిపోయాక చాలు నేను దొరికేశాను కదా ఇంకా అక్కర్లేదు అని ఇద్దరు దాన్ని మానేస్తారు. అది తెలియకుండా వాళ్ళల్లో ఒక సిద్ధాంతపరం నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అంటే తెలియకుండా వాళ్ళకి గౌరవం నుంచి అగౌరవ దిశగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఏ సిద్ధాంతాలను నేను పెళ్లికి ముందు బలంగా నమ్మి లేదా పెళ్ళైన తర్వాత కూడా కొద్ది కాలం ఆచరించాను అవి అలా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే నా ప్రైవేట్ స్పేస్ డిస్టర్బ్ అయిందో నేను రెండో వ్యక్తిని గౌరవించడం మానేస్తాను. ఎందుకంటే నన్ను ప్రైవేట్ స్పేస్లో డిస్టర్బ్ చేస్తున్న మొట్టమొదటి శత్రువు నా ఇంట్లోంచి వస్తాడు. ఇంట్లోని పోరన్నట్టుగా నేను ఆ వ్యక్తి మీద తెలియకుండా ప్రేమ బదులు ద్వేషాన్ని పెంచుకోవడం ప్రారంభిస్తాను. సో ఎప్పుడైనా సరే ఇద్దరికీ సంబంధించిన ఏ సాంప్రదాయాలు ఉన్నా ఇద్దరు తప్పకుండా చేయాలండి. అది పెళ్లికి ముందు ఒప్పుకున్నారు, పెళ్లి తర్వాత కూడా చేయాలి, ఆఖరి శ్వాస దాకా ఇద్దరు చేయాలి. చాలా మంది కొద్ది రోజులు అయిపోయాక మీరు పూజ చేసుకోండి నేను కూర్చుంటాను అంటారు ఆవిడ, లేదా నీ పూజలు నువ్వు చేసుకుంటూ ఉండి నా పని నేను టీవీ చూసుకుంటా పేపర్ చదువు ఈయన అంటే అంతవరకు ఇద్దరు కలిసి కూర్చున్న తత్వం నుంచి విడిపోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఒక లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఏం చేస్తున్నా నా పక్కన మనిషి లేరు అన్న ఒక అభద్రతకి పునాది పడుతుంది. మీరు పెద్ద పూజల దాకా వెళ్తున్నారు, ముందంతా కలిసి సినిమాలు చూస్తారు, పెళ్ళైన తర్వాత సినిమాలు కూడా కలిసి కూర్చొని అంటే పిల్లల కోసం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం పిల్లలతో వెళ్తారు, కానీ వాళ్ళిద్దరు ఒక పుస్తకం చదివి ఎంజాయ్ చేయటం, ఒక సినిమా చూడటం, ఇద్దరు పార్క్ కి వెళ్ళటం, భార్య భర్త వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళి నెలకు ఒక్కసారైనా కానీ ఇద్దరం వెళ్దాం, ఎక్కడో చోటకి వెళ్ళి కూర్చున్నాం, ఒక కొత్త ప్రదేశానికి వెళ్దాం, సరదాగా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ప్రదేశానికి వెళ్ళి ఇద్దరు ఒక 10 నిమిషాలు కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడో అలజళ్ళు మూల ఉన్న చిన్న చిన్న సంఘటనలు ఏమంటే నాకు మొన్న ఇలా అనిపించింది అని చెప్పబుద్ధి వస్తుంది. ఆ అవకాశం మనం ఇవ్వం. అంటే ఏకాంతంగా వెళ్ళి ఉందాము అన్న ఆలోచనని ఇద్దరు చంపేస్తారండి. చంపేసుకుని ఎలా ఉంటారంటే ఎవరి స్పేసెస్ లో వాళ్ళు ఉంటారు. సో చిన్న చిన్న ప్రదేశాలు లేకుండా పోతాయి. ఇంట్లోనే ఉన్నాం కదా, ఇదే పెద్ద ఇల్లు అంటారు. మళ్ళీ మాట్లాడితే సినిమా తీసుకెళ్ళాం కదా, సినిమాకి వెళ్ళా గారు చూసేది హీరో అని కానీ ఈయన్ని కాదు. సో ఆ 10 నిమిషాలు నేను ఉన్నానన్నది ఇవ్వరు. ఎప్పుడైతే అలా ఇవ్వరో వాళ్ళలో ఇంకా చిన్న చిన్నవి అలాగా అగాధాలు పెరిగిపోయి మెల్లిగా ఒక రోజు వచ్చేసరికి ఇంకీ మనిషి ఇంతే అని ఒక స్టాంపింగ్ పడిపోతుంది. అది పడ్డ మరుక్షణం నుంచి రెండో వ్యక్తి కేవలం నామమాత్రం బ్రతుకుంటారే తప్ప భావావేశాలు భావోద్రేకాలు మాత్రం పూర్తిగా జీరో అయిపోతాయి. అవి అసలు ప్రేమకు ఉండవు. అవి ఎప్పుడైతే లేవో వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ ప్రేమ లేనితనం మనకు కనపడుతుంది. చిన్నప్పుడు ఎంతో ఇష్టంతో మీకు టీ ఇష్టం, స్ట్రాంగ్ టీని తీసుకొచ్చిన ఆ వ్యక్తి తాగనక ఏదో టీ పెట్టాను అన్నట్టుగా కానీ, లేదా మీరు బయటకు వెళ్ళి టీ తాగేసి రండి అన్న వెంటనే ఈ వ్యక్తి ఒక మార్పు చెందారనేటువంటి ఘర్షణలో ఏమవుతారు అంటే నన్ను పట్టించుకోవట్లేదు, నా ఐడెంటిటీ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. సో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏవో కొన్ని వస్తువులు తెచ్చేవారు ఆ భర్త ఇనీషియల్గా, ఇప్పుడు అవన్నీ మానేస్తారు. ఎప్పుడైతే మానేశారో అవి చాలా చిన్న వస్తువులు అవుతాయి, చాలా తక్కువ అవుతాయి. కానీ భర్తలో మార్పు అనేది భార్య సహించలేదు. అంటే ఈ వ్యక్తి నా మనిషి అన్న ఒక భద్రత ఉన్నప్పుడు చెట్టు కిందైనా చాలా హ్యాపీగా ఉంటారండి. ఈ మనిషి జీవితంలో నాకు స్థానం లేదు అన్న అభద్రత వచ్చిన వెంటనే ఆ మనిషితో ఉండడం చాలా కష్టమైపోతుంది. సో వీలున్నంత వరకు పదే నువ్వు నాకు ముఖ్యమని, నీకు భద్రత కల్పిస్తా అన్న విషయం ఇద్దరు భాగస్వాములు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండోది, అసలు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో పూర్వం ఉండేటువంటి ఆ సరసం, ఆ ప్రేమ అనేవి పూర్తిగా లోపిస్తాయండి. ప్రతి మాటకి ద్వంద్వార్థాలు తీస్తూ ఉంటారు, ఒక విధంగా వ్యతిరేకార్థాలు కూడా తీస్తూ ఉంటారు. వీఆర్ నాట్ మీనింగ్ మేకింగ్ మిషన్స్. అన్న పదానికి అర్థం వెతకక్కర్లా. ఇదివరకు ఏ అర్థం తీసుకున్నానో ఇప్పుడు అదే అర్థంలో నేను ఆశించగలిగితే నాకు అదే అనుభూతి నాకు ఉంటుందండి. సో అది పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కావచ్చు, పెళ్ళైన కొద్ది సంవత్సరాల వరకు ఏ పదాలు మా ఇద్దరి మధ్యన ఇంటిమెసీని పెంచాయో ఇప్పుడు చాలా మందికి ఆ పదాలే తెలియదండి. వాళ్ళు అసలు ఒక కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకోవడం కానీ, ఒక ఇంటిమెసీ వర్డ్స్ కానీ
పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళ ఆ పదం యొక్క రియల్ మీనింగ్ వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఆ ఆస్వాదించడం కంప్లీట్ జీరో అయిపోతుంది. ఇంకా ఒకటి, చాలా మంది పెళ్లికి ముందు కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నప్పుడు పడి నవ్వుతుంటారు. పెళ్ళైన తర్వాత హ్యూమర్ అంటే సంభాషణ నుంచి ఆ హ్యూమర్ ఎగిరిపోతూ ఉంటుంది. చాలా సీరియస్ గా ఉండకపోతే మీరు లీనియన్స్ గా చూసుకుంటారు అనుకుంటారు. అది ఒక విసురుత మాటలు వస్తాయండి. ఏదైనా మాట్లాడు జోక్ వేసి ఇప్పుడు అది అవసరమా అన్నట్టుగా చూస్తారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే పదే ఎదుటి వ్యక్తిని హీనపరచడం, హింసపరచడం, వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయడంతో రెండో వ్యక్తికి మనుగడ కష్టం అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు బేసికల్ గా ఒకటి ఆలోచించుకోవాలి, నేను ఈ వ్యక్తితో జీవితాంతం ఉండబోతున్నాను కాబట్టి నేను అతనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాను లేదా ఆమెకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాను అన్నదే ఆమె నాతో జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఒక కాల్ తీసుకుందాం సార్ దీనికి సంబంధించి. హలో 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 చెప్పండి. నమస్తే సార్. మేడం నమస్తే. నమస్తే చెప్పండి. సార్తో మాట్లాడుతున్నాను. వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ అది చిన్న హెల్ప్ కోసం చేశాను సార్. అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా మిస్సెస్ కి డెలివరీ అయింది. ఓకే. హాస్పిటల్లో డెలివరీ అయితే సిజరీన్ చేసి బాబు తీశారు సార్. ఓకే. మన జనవరి 27th డెలివరీ అయింది సార్. బాబు తీసిన తర్వాత 7 days కి మళ్ళా ఇంట్రెస్ట్ వచ్చిందని మళ్ళీ హాస్పిటల్ రమ్మంటే వెళ్ళాం సార్. స్టమక్ పెయిన్ వస్తుందని వెళ్తే ఇంట్రెస్ట్ వచ్చిందని మళ్ళా సిజరీన్ చేశారు సార్. ఓకే. తర్వాత మళ్ళా అది కాదు అని చెప్పి మళ్ళా పైన వేరే డాక్టర్ మాకు ఇన్ఫార్మ్ కూడా చేయకుండానే పైన అనంతకి బడ్జెట్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి మళ్ళా పైన పొట్ట పైన లంగ్స్ కింద మళ్ళీ కట్ చేసింది సార్ ఆవిడ. సార్ మీరు ఏమైనా డాక్టర్ ప్రోగ్రామ్ అనుకుని ఫోన్ చేశారా? కాదు మేడం, ఆ శిక్ష డాక్టర్ గారు మాకు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళు అడిగితే నేను కాదు, మీరు చేయాల్సింది వేరే చోట చూసుకోండి అని చెప్పి మధ్యలో వదిలేసింది మేడం. ఆవిడ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి కారణంలో అన్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందంతా డ్యామేజ్ ఏదైతే అయిందని మీరు అనుకుంటున్నారో, మీరు లోకల్ గా ఉన్నటువంటి ఎవరైనా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మొత్తం ఫైల్ చూపించుకోండి. ఆమెతోనే చర్చించండి. అసలు ఆమె ఎందుకు ఏమి ఎలా చేశారని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే డాక్టర్ చదివిన తర్వాత ఆమెకు కొన్ని బాడీ మీద అవగాహన ఉండి అవసరమైతేనే వీళ్ళందరికీ డాక్టర్స్ చేస్తారు తప్ప అనవసరంగా వాళ్ళు ఏమి చేయరు. మీకు తెలిసిన చిన్న మిడిమిడి జ్ఞానంతో లేదా మీ పక్క వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఇది అనవసరంగా మీ పాపకి చేశారు, మా ఆవిడికి చేశారు అన్న ఒక చిన్న సీడ్ అంటే ఒక విత్తనం మీ బ్రెయిన్ లో పడితే అనవసరంగా నేను ఖర్చు పెట్టానేమో అని బాధ లేకుండా ఆమెతో కూర్చుని ఏమెందుకు చేశారని అడగండి. ఆమె స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఎక్కడైనా అనుమానాస్పదం అనిపించినా, అది అసమంజసం అనిపించినా ఆమెతో మళ్ళీ చర్చించండి. మేడం ఇది ఇలా కాకుండా ఇలా చేయొచ్చేమో కదా అని మీ డౌట్ ని ప్రకటించండి. ఆమె మీకు వివరణ ఇస్తారు. ఆ వివరణ మీకు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు మీరు రెండో యాక్షన్ గురించి ఆలోచిద్దరు. కానీ అనవసరంగా మిడి జ్ఞానంతో మనం ఎదుటి వ్యక్తి గురించి కామెంట్ చేయకూడదు. వాళ్ళు అనేక సంవత్సరాలు ఆ సబ్జెక్ట్ చదివి అక్కడికి వచ్చి నిష్ఠాతులు అయిన తర్వాతే ఆ వృత్తిలో ఉంటారు. సో వాళ్ళని మనం టెస్ట్ చేయడం కంటే కూడా మన డౌట్లు అడగడం ద్వారా, వివరణ తీసుకోవడం ద్వారా మనలో జరుగుతున్న మనో సంఘర్షణ తగ్గించుకోవచ్చండి. రైట్. సో బేసిక్గా రెండో యాక్షన్ గురించి నేను చెప్తాను. మీరు చెప్పారా రెండో యాక్షన్? బేసిక్గా సార్ చెప్పినట్టుగా మీరు ముందు కన్ఫర్మ్ చేసుకోండి ఇదంతా సరిగానే జరిగిందా. అయితే మీరంతా గొప్పగా డాక్టర్ లేరు, సారీ టు సే దట్. దేశంలో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఆడపిల్లల్ని పొట్టల్లో చంపేస్తున్న వాళ్ళంతా డాక్టర్ లేరు. కాబట్టి మనం భారతదేశంలో ఏ జాతికి మనం ఇవాళ అటువంటి లాగా లేము. కాబట్టి అఫ్ కోర్స్ దేర్ ఆర్ క్రిమినల్ మెడికల్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. దానికి చట్టాలు ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అనుమాన పడుతున్నారా, నిజంగానే అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ పొరపాటు జరిగినప్పటికీ కూడా దానికి అవతల వాళ్ళ పొరపాటు చేస్తే తప్పకుండా నష్టపరిహారం అనేది మీకు చెందాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కోర్టులకు వెళ్లాల్సిన పని లేదు. ఇవన్నీ యాక్చువల్గా డాక్టర్స్ కి సంబంధించి అవి కన్జ్యూమర్ కోర్ట్స్ పరిధిలోకి కూడా వస్తున్నాయి. మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ లాంగ్ టైం పడుతుంది. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళని మీరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్ట్ ఒకటి ఉంటుంది. అది మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడితే అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ మీరు అన్ని సరిగా తెలుసుకోండి. లేకపోతే మీరు తప్పుడు కేసు పెట్టినందుకు మీకే పెనాల్టీ పడే అవకాశం కూడా ఉంటుంది. సారీ. సో ఐ థింక్ ఆయన కన్ఫ్యూజన్ లో కాల్ చేసినట్టున్నారు. బట్ ఇట్స్ ఓకే. యా. ఇక రెండోదండి, ఒకరికొకరు పనిచేయడం కూడా మానేస్తారు. ఇప్పుడు నేను ఎన్ని పనులు నా భార్య కోసం చేస్తున్నాను అన్నది జీరో చేసేస్తారు. మెల్లిగా ఏంటంటే ఉద్యోగం చేయడం, సంపాదించడం, పేపర్ చదువుకోవడం,
టీవీ చూడడం భర్త పని, ఇంట్లో వంట వండడం, పిల్లల్ని చూసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, అంటు కొనుక్కోవడం భార్య పని అని ఒక గిరి గీసేస్తారండి. ఎప్పుడైతే రెండో వ్యక్తి నాకు సహాయపడాడో అక్కడ నేను మళ్ళీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటాను. చిన్న చిన్న పనులు ఏ వయసులోనైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరికొకరు చిన్న చిన్న పనులు సహాయం చేసుకోవచ్చు. అంటే నీ కోసం నేను ఈ పని చేశాను అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజానికి అది పెద్ద పని కాదు వాళ్ళకి, వాళ్ళు చేయగలరు, భర్త చేయగలరు, భార్య చేయగలరు, వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి మానసికంగా సంసిద్ధమైపోయి ఉంటారు. కానీ రెండో వ్యక్తి చేయడం ద్వారా, నువ్వు నాకు ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా వాళ్ళకు కూడా నాకు సహాయపడుతున్నారు అన్న ఒక కృతజ్ఞతా భావం పెరుగుతుందండి. కృతజ్ఞతా భావానికి ఎప్పుడైతే పునాది పడుతుందో అదే మనిషి మీద గౌరవానికి పునాది అవుతుంది. గౌరవం ఎప్పుడైతే వస్తుందో చెప్పే మాటలో వినడం ఆసక్తి వస్తుంది. చెప్పే మాటలు వినడానికి ఎప్పుడైతే ఆసక్తి అవుతుందో మనకు నచ్చిన రీతిగా మన జీవిత భాగస్వామితో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలు వీళ్ళు ఒకరి పనులు ఒకరు చేయరండి, కనీసం బోర్డర్ లైన్లో గీసేసుకుంటారు. స్పష్టంగా ఇది నాది కాదు అని కూడా ఎదిరిస్తారు. ఒకవేళ పొరపాటున సహాయపడవచ్చు కదా అంటే కూడా ఒక రకంగా ఘర్షణ దారితీస్తుంటారు. సో వీలున్నంత వరకు ఒకరికొకరు సహాయపడడం, ఒకరికొకరు ప్రేమించుకుంటున్నట్టు చెప్పడం, ఒకరికొకరు కావాల్సిన విషయాలు అందించుకోవడం, గతంలో ఎలా ఉన్నామో అదే ప్రవర్తన చివరితో సార్. ఎందుకంటే నేను ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు మొదటి కొన్ని రోజుల్లోనే తన పూర్తి ప్రవర్తన మీద నాకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అది నేను అంగీకరించడం ప్రారంభించాలి, పెళ్లికి ముందు కానీ పెళ్ళిన తర్వాత కానీ. ఆ అక్సెప్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో నాలో సంఘర్షణ చాలా తగ్గిపోతుందండి. తర్వాత ఇంకొక విషయం చూస్తానండి, నేను చాలా మంది, అంటే నేను మై ఓన్ ఎక్స్పీరియన్స్ లో చూసాను. ఒకసారి ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇంకొక కపుల్ వచ్చి మీరు కనిపించారు, అప్పటి నుంచి మా ఇద్దరికి బోర్ కొట్టిపోతుందని. మేము ఆశ్చర్యపోయాం, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఎన్ని మాట్లాడుకోవచ్చు నిజానికి, రైట్. చాలా మంది భార్యాభర్తలు వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళకి విషయాలు ఉండట్లేదు, మాట్లాడుకోవట్లేదు. బేసికల్ వాళ్ళిద్దరికి ఒక కామన్ కన్వర్జేషన్ ఉండట్లేదు. ఏమైనా సరే ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు, ఫీజులో లేకపోతే స్కూల్లో ఫీజు, ఇలాంటి అంటే సంసారిక విషయాలే మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఒక కామన్ కన్వర్జేషన్ ఉండట్లేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఇప్పుడు ఆమె తన ఫ్రెండ్తోనో అతను తన ఫ్రెండ్తోనే గంటలు గంటలు మాట్లాడతారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడడానికి అంటే వీళ్ళ జీవిత లక్ష్యాలు, జీవిత డ్రీమ్స్ అనేవి ఉండట్లేదండి. ఒక్కసారి పెళ్లి అయిపోయాక నా బ్రతుకు అయిపోయింది అనేటువంటి ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తున్నారు. అసలు నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవితంలో నేను సాధించాలనుకున్న నా కళ ఏంటి, నా కళలో నేను చేస్తున్న ప్రయత్నం ఎంత, అందులో నువ్వు నాకు ఇవ్వగలిగిన సహాయం ఎంత అని ఇద్దరు ఎప్పుడైతే చర్చించుకున్నారో దే బికమ్స్ ఏ గుడ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తయారు చేసుకున్నామో, అందరు సహాయం తీసుకుంటున్నామో, అందులో ఇంట్లోంచే సహాయం వస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. సో ఎప్పుడైతే జీవిత భాగస్వామి నుంచి మనకు సహాయం దొరకదో ఆటోమేటిక్ గా మనం బయట డిపెండెన్స్ స్టార్ట్ అయిపోతాం. సో ఒక విషయం మీద బయట డిస్కస్ చేసుకునే బదులు భార్య భర్తతో ఇద్దరు డిస్కస్ చేసుకుంటే, అంటే వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ మిగిలిపోయిన చిన్ననాటి కోరికలు, లేదా నేను చేయాలనుకున్న సంఘటనలు వివరించవచ్చు. నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు రెండో వ్యక్తి కొంత సహాయపడవచ్చు. ఏమంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొచ్చాను, ఇది ఇక్కడ దొరుకుతుందంట అని అనుకోండి, వీ ఫీల్ సో హ్యాపీ. ఎవరో చెప్పిన వ్యక్తి, బయట వ్యక్తులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే కూడా భార్యాభర్తలు ఒకరికొకరికి ఇచ్చుకునే ఇన్ఫర్మేషన్ వల్ల ఇంటిమేసీ బాగా పెరుగుతుందండి. అంటే నాకు సహాయపడే ఒక వ్యక్తి ఉన్నారన్న ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అంటే బేసిక్ ఒక స్నేహం అనేది చాలా చాలా ఫస్ట్ స్నేహం ఏర్పడాలి. మీరు అన్నట్టుగా ఇద్దరు రెండు జీవితాలు ఒక రెండు ఐలాండ్స్ లాగా ఉంటాయి. అంటే ఈ ఐలాండ్స్ ఎప్పుడు ఒక దాని దగ్గరికి ఎక్కడికి వస్తాయి, పిల్లల విషయంలో మాట్లాడుకుంటారు. అక్కడ కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు రెండో వాళ్ళు తక్కువ అన్న అభిప్రాయం ఏర్పడిపోవడం వల్ల పిల్లల మనుగడ దగ్గర కూడా ఘర్షణ వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా పిల్లలు ఆ స్పేస్ తీసుకుంటారు, వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న స్పేస్ తో గేమ్ ఆడుకుంటారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్స్. సో కొంచెం స్నేహం, కొంచెం హ్యూమర్, కొంచెం కొంచెం ప్రేమ, కొంచెం సహాయం, కొంచెం ముఖ్యం, కొంచెం భద్రత, అన్ని కలిపి ఉంటే సౌకర్యంగా శుభ్రంగా బాగుంటారండి. థ్యాంక్ యూ సో మచ్.